హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఈ వీడియోలో మరొక రెసిపీ చాలా సింపుల్గా తొందరగా చేసుకునే ఎగ్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ముందుగా ఈ ఎగ్ ఫ్రై కోసము మనకి ఎన్నైతే ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత వాటిని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో అన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం చెక్క, లవంగా అండి, ఈ రెండు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేస్తున్నానండి. దాంట్లోకి ఈ ఆనియన్ అంతా కూడా కలర్ మారేంత వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేస్తున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం బాగా మెత్తబడేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఆనియన్, టమాటా రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు అండి రెండు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోకి కారము, ధనియాల పొడి అండి, ఇవి రెండు కూడా వేసేసి కలుపుతూ కొంచెం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత అందులోకి గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఉడకడానికి మనకి కొంచెం గ్రేవీ లాగా రావడానికి కూడా కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే స్టవ్ మీద ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేస్తే సరిపోతుందండి. గ్రేవీ అంతా కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా ఇలా బయటికి వచ్చిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదండి, అన్నిటినీ కూడా పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఆ ఎగ్స్కి మసాలా అంతా కూడా బాగా పట్టేటట్లు స్లోగా అయితేనా కలపండి. ఫాస్ట్గా కలిపితే అవి ఎగ్స్ అన్నీ కూడా బాగా విరిగిపోతాయి కదండి. కాబట్టి ఇలా స్లోగా అయితే ఎగ్కి అంతా బాగా పట్టేటట్లు కలిపేసేసుకోండి. ఏమి చేయాలో అని తోచినప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ ఫ్రై వచ్చేసి చపాతీలోకైనా రైస్లోకైనా రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంతేనండి. చివర్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్క 2 మినిట్స్ అండి మూత పెట్టేసేసుకొని ఒక్క 2 మినిట్స్ అలాగే స్టవ్ మీద పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. ఈ వీడియోలో రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.